ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు నీటి వివాదాలు, బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించారు. ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండటంతో చివరకు కృష్ణా, గోదావరి జల వివాదాల పరిష్కారం కోసం ఓ కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కమిటీ ఈ నెల 21లోగా కొలువుదీరాలని డిసైడ్ చేశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. ఈ భేటీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చర్చించారు. దీనిలో ఏపీ ప్రధానంగా కర్నూలు జిల్లాలో నిర్మించతలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు విషయాన్ని సీరియస్గా తీసుకుంది. కానీ తెలంగాణ మాత్రం గోదావరి బోర్డు సహా నీటి కేటాయింపులు, తమ రాష్ట్రంలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టుల విషయాన్ని పరిగణలోకి తీసుకుంది. బనకచెర్ల అంశంపై చర్చించేది లేదని తేల్చి చెప్పింది. అయితే కేంద్రం మాత్రం బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించింది. దీనిపై సీఎం చంద్రబాబు పట్టుబట్టారు. ఈ క్రమంలో 2-3 నిమిషాలు మాత్రమే ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చ జరిగింది. తెలంగాణ యథావిధిగా తన అభ్యంతరాలను పేర్కొంది. అసలు గోదావరిలో మిగులు జలాలు రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయని, అలాంటప్పుడు ఏకపక్షంగా ఏపీ బనకచెర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవడం ఎందుకని ప్రశ్నించింది. ఇది కడితే తమ ప్రాంతంలోని చాలా జిల్లాలు ఎడారి అవుతాయని పేర్కొంది. కానీ ఏపీ మాత్రం అవసరమైతే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నీటిని పంచుకునేందుకు తాము సహకరిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై చర్చించేందుకు, బనకచెర్లపై ఒక నిర్ణయానికొచ్చేందుకు వీలుగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు. సోమవారం ఈ కమిటీకి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎవరు ఎంత నీటిని వాడుతున్నారన్నది లెక్కలు తేలనుంది. గతంలో కేసీఆర్ దీనిని వ్యతిరేకించగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారని తెలిసింది. ఇక ఏపీకి కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల, స్టోరేజ్ అంశాలపై ఏపీ చర్చించింది. నాగార్జున సాగర్ వివాదం కూడా చర్చకొచ్చింది. మొత్తంగా ఒక నిర్ణయం అంటూ ఏదీ తేలకుండానే ఈ సమావేశం ముగిసింది. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులకు అనుమతుల విషయంపై పరిశీలన చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కృష్ణా, గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు, ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదనకు చర్చకు రాలేదని తెలిపారు. అజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చే ఉండదన్నారు. ఇది అపెక్స్ కమిటీ భేటీ కాదని చెప్పారు. తెలంగాణ హక్కులను కేసీఆర్ గతంలో ఏపీకి దారాదత్తం చేశారు. ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం కేవలం నిర్వాహక పాత్రే పోషించింది. కేంద్రం ఎవరి వైపు మాట్లాడలేదు అని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గానీ, లేకపోతే సిడబ్ల్యూసి గానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు గానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది. దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని, ఆ డ్యామ్ ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదుల నీటి కేటాయింపులపైన చర్చలు జరిగినట్లు చెప్పారు.
రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి వెళ్లే చోట్ల టెలిమెట్రీల ఏర్పాటుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. అమరావతిలో కృష్ణా బోర్డు, హైదరాబాద్లో గోదావరి బోర్డులు ఉండే విధంగా ఇరు రాష్ట్రాల మధ్య నిర్ణయం జరిగిందని వెల్లడించారు. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు రిపేర్లు, రక్షణ వంటి అంశాలపైన కూడా చర్చించామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు చర్యలు తీసుకునేందుకు నిర్ణయం జరిగిందని చెప్పారు. బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుపై వచ్చే సోమవారంలోగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కమిటీని ఏర్పాటు చేయడం వల్ల కృష్ణా గోదావరి జలాల సమస్యలపైన, వినియోగంపైన రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేందుకు అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతిపాదనల్లో అనేక సాంకేతిక అంశాలున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా మరి అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్, ఏదో కృత్రిమంగా ఏర్పడింది కాదు. అది 173 టీఎంసీల నిలువ ఉండేటువంటి సామర్థ్యం, 4 కొండల మధ్య కూడా మరి సహజ సిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్. వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకుని, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే ఏదైతే సెగ్మెంట్ 1 అంటే ఇది మనం ఏదైతే పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో మరి ఆ పోలవరం డ్యామ్ నుంచి ఏదైతే ఇప్పుడు మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం.